హలో, డయాబెటీస్ ఆరోగ్య విజ్ఞాన సిరీస్లో తర్వాత నోటితో తీసుకునే మందులు కొత్తగా వచ్చిన వాటి గురించి చెప్తాను. వీటి పేరు SGLT2 ఇన్హిబిటార్స్. ఎస్ అంటే సోడియం గ్లూకోజ్ రిసెప్టార్ ట్రాన్స్పోర్ట్ ఇన్హిబిటార్స్. మన తిన్న ఆహారం అంతా గ్లూకోజ్గా మారి మూత్రపిండాల్లో తిరిగి మూత్రం నుంచి మళ్ళీ శరీరంలోకి వచ్చేస్తుంది. 90% గ్లూకోజు కిడ్నీలోని ప్రాక్సిమల్ ట్యూబ్యూల్ అనేటువంటి సూక్ష్మ నాళాల్లో మళ్ళీ రక్తంలోకి వచ్చేస్తుంది. ఈ ప్రాంతంలో కనుక ఆ గ్లూకోజును మళ్ళీ తిరిగి రక్తంలోకి రాకుండా నిరోధించినట్లయితే ఆ షుగరు యూరిన్లో వెళ్ళిపోయి షుగర్ తగ్గుతుందని కనిపెట్టారు. వీటినే సోడియం గ్లూకోజ్ రిసెప్టార్ ట్రాన్స్పోర్ట్ ఇన్హిబిటర్స్ అంటున్నారు. ఇవి గ్లిఫ్లోజిన్ అనే పేరుతో ఉంటాయి. 4-5 రకాలు ఉన్నాయి. క్యానాగ్లిఫ్లోజిన్, ఎంపాగ్లిఫ్లోజిన్, డాపాగ్లిఫ్లోజిన్ అనేవి ముఖ్యమైన మందులు. అంటే ఇవి మనం తిన్న ఆహారం అంతా రక్త ప్రసారంలోకి వెళ్ళినప్పుడు కిడ్నీలో ఈ తిరిగి మళ్ళీ రక్తంలోకి అవి రీఅబ్జార్బ్ కాకుండా నిరోధించేస్తాయి. అందువల్ల యూరిన్లో ఈ గ్లూకోజ్ 90% వెళ్ళిపోతుంది. దాంతోపాటు సోడియం కూడా వెళ్ళిపోతుంది. ఇలా నీరు, సోడియము, గ్లూకోజు యూరిన్లో వెళ్ళిపోవటం వల్ల షుగర్ తగ్గిపోవటమే కాకుండా బరువు తగ్గిపోవటం, బీపీ కూడా తగ్గటం, సాల్ట్ తగ్గిపోవటం వల్ల బీపీ కూడా తగ్గటం అనేటువంటి మంచి పరిణామాలు ఈ SGLT2 ఇన్హిబిటర్స్కి ఉన్నాయి. ఇది కాకుండా ఎంపాగ్లిఫ్లోజిన్, ఎంపారెగ్ అనేటువంటి పరిశోధనలు, అలోపతి వైద్యం అంతా గణాంకాల పరిశోధనలు, స్టాటిస్టిక్స్, ర్యాండమ్ క్లినికల్ ట్రయల్స్ అంటే ఈ మందులు అనేక మందికి ఇచ్చి వాళ్ళల్లో ఎలా పనిచేస్తున్నాయో గ్రహించి వాటిని శాస్త్రీయంగా నిరూపించినటువంటి పరిశోధన మీద ఆధారపడతాయి. ఎంపారెగ్ అనేటువంటి పరిశోధనలో ఈ ఎంపాగ్లిఫ్లోజిన్ 125% గుండె కాంప్లికేషన్స్ నిరోధించిందని నిరూపించబడింది. అట్లాగే డాపా హార్ట్ ఫెయిల్యూర్ ట్రయల్లో డాపాగ్లిఫ్లోజిన్ గుండె ఫెయిల్యూర్ని, గుండె సరిగా పనిచేయడం నిరోధిస్తుందని, గుండె పోటుకి పనిచేస్తుందని, హార్ట్ ఫెయిల్యూర్లో పనిచేస్తుందని నిరూపించబడింది. ఈ రకంగా డాపా HF ట్రయల్, ఎంపారెగ్ ట్రయల్, ఫ్లో ట్రయల్ అనే దాంట్లో ఈ మందులు కిడ్నీ సమస్యలు నిరోధిస్తాయని కనిపెట్టబడటం జరిగింది. కాబట్టి గుండె యొక్క జబ్బులకి, మూత్రపిండాల జబ్బులకి మేజర్ అడ్వర్స్ కొరోనరీ ఈవెంట్స్ అంటే హార్ట్ అటాక్తో చనిపోవటం, లేదా హార్ట్ అటాక్తో అడ్మిట్ కావటం, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ రావటం, ఇలాంటి దుష్పరిమాణాలన్నీ ఈ మందుల వల్ల చాలా శాతం నిరోధించబడ్డాయని పరిశోధనలో తేలటం వల్ల మనం ఇప్పుడు వీటిని విరివిగా వాడుతున్నాం.